ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపుతోందని, న్యాయపరంగా తమకు దక్కాల్సిన నిధులను ఇవ్వకుండా తమకు అన్యాయం చేస్తుందని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి కేంద్రంపై ఈ తరహా ఆరోపణలు చేయడంతో నిజంగానే కేంద్రం ఆయా రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందా, లేక ఇది రాజకీయపరమైన ఆరోపణలేనా అనే చర్చ మొదలైంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని గత కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటకపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటకకు కేంద్రం అన్ని విధాలుగా మొండిచేయి చూపిస్తోందని, న్యాయపరంగా తమకు దక్కాల్సిన నిధులు, ఇతరత్రా కేటాయింపుల విషయంలో కూడా కేంద్రం తమ పట్ల వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు మొదలుకొని రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం తమకు మొండిచేయి చూపిస్తోందని తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడు రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేంద్రం తమపై వివక్ష చూపుతోందని చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు కేంద్రం ఏ విషయంలో అన్యాయం చేస్తుంది, ఈ రెండు రాష్ట్రాలు కేంద్రంపై ఆరోపణలు చేయడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీయేతర పాలిత రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు, ఆయా రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వకుండా జాప్యం చేస్తోందని, తమకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినా తమ వినతిని పట్టించుకోవడం లేదని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను హరిస్తోందని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం స్టాలిన్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన నిధులను కేటాయించడంలో కేంద్రం పక్షపాతం చూపిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం వాదించి నిరసనలు తెలిపి పిటిషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితిలో ఉన్నామని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదని స్టాలిన్ హెచ్చరించారు. ప్రతి రాష్ట్రానికి స్వతంత్ర గుర్తింపు ఉండాలని, అప్పుడు భారతదేశ కీర్తి ప్రపంచ స్థాయిలో ప్రకాశిస్తుందని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటకపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం సిద్ధరామయ్య రాష్ట్రానికి రావాల్సిన నిధుల పంపిణీలో కేంద్రం తమ రాష్ట్రంపై చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. కర్ణాటకపై కేంద్రం వివక్ష చూపుతోందని, తమకు సహాయ సహకారాలు అందించడం లేదని ఆరోపించారు. అందుకే తమ ప్రభుత్వం సొంతంగా అభివృద్ధి మోడళ్లను అనుసరిస్తోందని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. కేంద్ర సంస్థలైన ఇన్కమ్ ట్యాక్స్ విభాగం, ఈడీ, సిబిఐ ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా పనిచేయడం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. ఈ విషయంపై బాధ్యత గల ప్రతి పౌరులు తమ గొంతుక వినిపించాలని సిద్ధరామయ్య సూచించారు. దేశంలో 80% సంపద కేవలం 10% వ్యక్తుల గుప్పెటే ఉందని చాలా సంస్థలు సర్వేలు వెల్లడిస్తున్నాయని సిద్ధరామయ్య గుర్తు చేశారు. వారు సమిష్టిగా జీఎస్టీకి అందిస్తున్న మొత్తం 3% మాత్రమేనని విమర్శించారు. కానీ సాధారణ ప్రజలు జీఎస్టీకి 97% సమకూరుస్తున్నట్లు తెలిపిన సిద్ధరామయ్య వారికి కేంద్రం అన్యాయం చేస్తుందని విమర్శించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేంద్రం తమకు అన్యాయం చేస్తుందని, నిధుల విషయంలో మొండిచేయి చూపిస్తోందని తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు గత కొంతకాలంగా కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్రం తమకు ఇవ్వాల్సిన నిధులను మంజూరు చేయకుండా జాప్యం చేస్తోందని, కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వడం లేదని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్, ఇతరత్రా మార్గాల్లో తమకు న్యాయపరంగా దక్కాల్సిన వాటా దక్కడం లేదని ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. తాజాగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి కేంద్రంపై ఆరోపణలు చేయడంతో ఈ అంశంపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దక్షిణాదికి చెందిన తమిళనాడు, కర్ణాటకకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాజాగా కేంద్రంపై ఆరోపణలు చేయడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కేంద్రం తమ పట్ల వివక్ష చూపుతోందని, నిధులు ఇవ్వకుండా తమకు అన్యాయం చేస్తుందని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సీఎంలు చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.